నౌ అటెండెన్స్ వేసుకో. ఎవడది? సుబ్రావ్, సార్ రాధా, ప్రెసెంట్ సార్. కౌసల్య. ఏమ్మా బయట వర్షంగాని పడుతోందా? లేదు సార్, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదండి, పూజ చేసి రోజంతా మడి బట్టలతో ఉంటే పుణ్యం వస్తుందని. ఆహా, ఏం భక్తి! నిన్న ప్రసాదంతో వచ్చినట్టున్నావు, ఇవాళేంటి ఒట్టి పుస్తకాలతో వచ్చావు? నిన్న గురువారం కదండి, సాయిబాబా టెంపుల్ కి వెళ్ళాను. అంటే నీకు సాయినాథుడన్నా మహాలక్ష్మి అన్నా ఇష్ట దైవాలన్నమాట. మండే లార్డ్ శివ, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే అయ్యప్ప స్వామి, థర్స్డే షిర్డి సాయిబాబా, ఫ్రైడే జయసంతోష్ మాత, సాటర్డే వెంకటేశ్వర స్వామి సార్. ఒక్క ఆదివారాన్ని ఎందుకు వదిలిపెట్టావు తల్లి? సండే హాలిడే కదా సార్, అందుకని రెస్ట్ డే. చూశారా, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి భక్తురాళ్ళు ఉండబట్టే తుఫాన్లు వరదలు పుష్కలంగా వస్తున్నాయి. ఎవడ్రాది? ఏంట్రా ఈ టైంలో తగలడ్డావు? కూర్చోనా, కూర్చో. అది కత్తి నాయనా, దాన్ని మడత పెట్టాలి, గుచ్చుకుంటే నెత్తురు వస్తుంది. నువ్వు రామ్మా, నీ సీట్లో కూర్చోమ్మా, కూర్చో. కూర్చో తల్లి. అటెండెన్స్ ఫాస్ట్ గా చెప్పండి, పాఠాలు చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం స్వామి ఇంత తొందరగా ఇచ్చేశారు? అటెండెన్స్ కోసం భక్త, అటెండెన్స్ కోసం. అలాగా స్వామి, మంచి విషయం చెప్పారు, కూర్చోండి. బండ వెధవ. బాబులు ఏంట్రా సినిమా హాల్ అనుకున్నావా? సైట్ కొడుతున్నావు, కూర్చో. అప్పల్ నరసమ్మ. ఏమ్మా అగ్గి పెట్టుందా? శివ శివ. సార్ పిలిచారా సార్? నిన్ను కాదు, పరమేశ్వరుణ్ణి. కూర్చో. నేమో అనుకున్నాను సార్. రాజా, అగ్గి పెట్టివ్వండి సార్. అగ్గి పెట్టలేదు, గిగ్గి పెట్టలేదు, కూర్చో. ఆఫ్టర్ అగ్గి పెట్టలేక ఎందుకు వస్తారు సార్? ఒక్క అగ్గి పెట్టేం కర్మ, ఒక్కపడి పొట్లాలు, పాన్ పరాగులు, మాణిక్యందులు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్, ఇంకా కావాలంటే ఎస్టీడీ మొబైల్ వేసుకు తిరుగుతాను. అప్పుడు మీరు హాయిగా తినచ్చు, తిరగచ్చు, తాగచ్చు. కూర్చో. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? వాటితో పాటు అగరబత్తీలు కూడా పెట్టండి సార్. నీరజా అగ్గిపెట్టి. థ్యాంక్ యూ. అమ్మా అగ్గి పెట్టి ఎలాగ ఇవ్వరు? కనీసం తాగనివ్వరా? మీరే లెక్చర్ సార్. అందరికి ఆటలుగా ఉంది. సైలెన్స్, సైలెన్స్. విలువలు లేకుండా పోయాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంతైంది? 12 సార్. ఇప్పుడు రావడం మీ కంటికి నేను వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇన్నాళ్ళకొని ఒప్పుకున్నారు సార్. ఎవడా కారు కొత్త కూర్చుంది? మూసుకోండి. ఇంత లేటుగా వస్తాడు ఎవడైనా? 12 గంటల వరకు రాహుకాలం సార్, గడప దాటకూడదు. రాహుకాలం అమ్మా? అసలు మిమ్మల్ని ఏం లాభం? నాకు ఈ పోస్ట్ ఇచ్చాడే ఆ ప్రిన్సిపల్ భవిస్తున్నందుకు మేం చేయాలి. నాయనా తెగుద్ది. నేను లెక్చరర్ అన్న సంగతి దానికి తెలియదు కదా. కూర్చో. గుడ్ బాయ్. కూర్చో. కూర్చో. నువ్వు రామ్మా, కూర్చో. థ్యాంక్ యూ సార్. రా. జరగరా. హలో, హాయ్ రవి. సాయంత్రం లుంబిని పార్క్ లో కలుసుకుందాం. సినిమాకా? సారీ యార్, సినిమా ప్రోగ్రాం రాజుతో ఉంది, ఈసారి చూద్దాంలే. బాయ్. అమ్మా, ఇక్కడ లెక్చరర్ అన్న వెధవ ఒకడు ఉన్నాడని గ్రహించావా? సారీ సార్, అది అందుకే నా అటెండెన్స్ నంబర్ 25. అటెండెన్స్ వేసుకోండి సార్. దానికి ఇంత శ్రమపడి కాలేజీకి రావాలా అమ్మా? ఈమెయిల్ పంపిస్తే పోలా? ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. అటెండెన్స్ వేయడానికి ఇంకా అర్ధగంట టైం ఉందన్నారుగా, ఈలోగా బయటికి వెళ్ళి బీట్ వేసి వస్తాను. ఏంటమ్మా ఇంత ఎర్లీగా వచ్చావు? వెంకీ సినిమాకి అడ్వాన్స్ బుక్ చేసుకుని వచ్చే లోపల టైం అయింది సార్. అలాగమ్మా. ఏ షో తల్లి? మ్యాట్నిక్ సార్. ఆహా, మరైతే అక్కడే ఉండిపోవచ్చుగా. కూర్చున్నాను సార్, ఈ లోపల అటెండెన్స్ గుర్తుకొచ్చింది. ఓహో, అటెండెన్స్ అంటే నీకెంత ప్రేమ తల్లి. వేస్తానమ్మా, వేస్తాను. ఒక పని చేయకూడదు, ఫస్ట్ షో, సెకండ్ షో, వీలైతే మిడ్ నైట్ షో కూడా ఉండిపోకూడదు. థ్యాంక్ యూ సార్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమ్మా, సినిమా హాల్లో ఇంటర్వెల్ లో బఠానీలు, వేరుశెనక్కాయలు, పాప్కార్న్లు కొనుక్కోవడానికి డబ్బులు ఏమైనా కావాలా? అవన్నీ కాదు సార్, మా ఫ్రెండ్స్ ని కూడా పంపించండి సార్. అంతేనా? వెరీ సింపుల్ గా అడిగావమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. ఆడపిల్లలంతా వెళ్ళండి. ఏయ్ ఏయ్, మీరెక్కడికి? గ్లామర్ అయిపోయిన తర్వాత మా క్లాస్ లో పనేముంది సార్. పదండి పదండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకు నేనే చెప్పుకుంటాను పాఠాలు. సార్ బిల్లు.
అది ఆ అమ్మాయి వచ్చి పిలుస్తుంది. ఆ అమ్మాయి రాదు గాని బైక్ పెట్టి వెళ్ళండి సార్. బైకా? ఎందుకు? ఆ పార్కింగ్ ప్లేస్ లో బైక్ లోనే చూసారా, ఆ. అవన్నీ మీలాంటి కేసులే. మీ బైక్ కూడా అక్కడ పెట్టాలండి సార్. అంటే బైక్ పెట్టాల్సిందేనా? మీలాంటి బాధితులు బైక్ పెట్టి మన్నాడు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్తారు సార్. చూడబోటి బాగున్నావా? ఏంటి గురు జంకు జమా పడింది 200. అందుకే గురు ఆ అమ్మాయి దగ్గర మేము తినకుండా తాగాం. అందుకే నేను తాగింది కోకోకోలా. ఇలా అవుతుందో నాకు ముందే తెలుసు. వదిలేండి రా పాపం, ఫ్రెండ్ కి హెల్ప్ చేద్దాం. ఎవరు చెప్పారు ఎంత తీయండి. రూపాయి పావులానా? అంతకన్నా మా దగ్గరే ఉంటాయి. మీ ఫేసులు మీరును. ఐడియా తీరా బాబాయ్, తీరా 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 బాబాయ్, తీరా. అదే చాలా, రేపు వచ్చి తీసుకుంటాం. ఇది మాకు మామూలేగా, పదండ్రా. హాయ్ లక్ష్మి. హాయ్, కూర్చో. ఏంటి బుక్స్ పట్టుకొని తిరుగుతున్నావు? ఇంకా గూటికి చేరలేదా? గూటికి చేరి చేసేదే ఉందే, మనకి మొగుడా మొద్ద? తలగడలు వాటేసుకుని పడుకోవడమేగా. ఓ, ఏం మాటలే అవి? తెలుగు మాటలు. వెళ్ళి కెమిస్ట్రీ నోట్స్ పట్టుకురా, రాసుకోవాలి. ఆ చేత్తోనే ఓ టీ తెచ్చుకున్నావనుకో, తాగి పెడతాను. ఎంచక్క క్లాస్ కు రావచ్చు కదే, రోడ్లు వెంబడి తిరగకపోతే. ఎంత చదివినా మొగుడు పక్కలో పడుకోవాల్సిందేగా. అందుకని చదవ్వా? చూడు బుజ్జి, జీవితం ఐస్ క్రీం పార్లర్ లాంటిది. యవ్వనం చేతిలో ఉన్న ఐస్ క్రీం లాంటిది. దాన్ని చూస్తూ కూర్చుంటే కరిగిపోతుంది. చప్పరిస్తేనే దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది. మొత్తం ఇప్పుడే చప్పరిచ్చే కమ్మా, రేపొచ్చే మొగుడు ఏడుస్తాడు. ఏమో అనుకున్నాను, ఇది కూడా ఫాస్టే. హలో మిస్ నీలాంబరి. హాయ్. క్యాంటీన్ లో మాయమై ఇక్కడికి వెళ్ళావా? సారీ. వద్దమ్మా, అది చాలా విలువైన పదం. దాన్ని అలా వేస్ట్ చేయకు. అవును, నీకు ఫేస్ రీడింగ్ వచ్చాను కదా, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చెప్పు. నన్ను క్షమించి వదిలేస్తున్నారు. కాదు, అక్కడే నువ్వు గ్రైండర్ లో కాలేశావు. ఇప్పుడు నేను నీ లిప్పుకి నా లిప్పుతో కిస్ పెట్టబోతున్నాను. వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, కిస్ వద్దు ప్లీజ్, వద్దు. నీలు, నీలు, టీ తీసుకోవే. టీ వద్దు, నోట్బుక్ వద్దు, రేపు క్లాస్ లో తీసుకుంటాను. ఓకే బాయ్. ఏమైందబ్బా దీనికి? వయసులో ఉంది కదా, ఏదేదో ఊహించుకొని కంగారు పడి ఉంటుంది. కౌసల్య, కౌసల్య, ఏంటి ఎంత రాత్రి? ఈ రోజు పడుకోకూడదు. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. మనం అందరం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే. ఏంటి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే? అయ్య బాబాయ్, సినిమా కానీ బిగిన్ అయిపోయినదేటే. ఇదేటిదే టికెట్ బుకింగ్ కానీ లేడీస్ బుకింగ్ అవుతున్నారైతే
థియేటర్ లో లేడీస్ బుకింగ్ కూడా ఓపెన్ చేసినారు అనమాట. ఓహో, ఈ మధ్య సినిమాలు సరిగ్గా ఆడటం లేదు కదా, థియేటర్లన్నీ లేడీస్ బుకింగ్ కింద మార్చేసినారు అనమాట. ఏమండి, ఇంతకీ లేడీస్ బుకింగ్ అంతా 25 రూపాయలు. ఇది 25. బాగానే ఉంది, చీపే. నాకు టికెట్ ఇవ్వండి. ఇదిగా, ఇంతకీ బొమ్మ ఎంతసేపు ఉంటది? 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటల మధ్యలో ఇంటర్వెల్ కూడా ఉంటుంది నాయన. బతికించావు, ఇంటర్వెల్ కూడా ఉంటది కదా. ఇంతకీ బొమ్మ ఎక్కడా? అదిగో అక్కడ కనబడుతోంది చూడు. నా బాగానే ఉంది బొమ్మ, నా తడకు చూపిస్తా. ఇందా టికెట్ నా దగ్గర ఉంది. నాకు నువ్వు టికెట్ తేవడం ఏంటి? నీకోసమే తీసినాను, తీసుకో. దా పోదాం పద. ఎక్కడికి? నేను నిన్ను బుక్ చేసుకున్నాను కదా. నువ్వు నన్ను బుక్ చేస్తావు. ఏంట్రా గొడవ జరుగుతుంది? అక్కడ ఏదో దౌర్జన్యం జరుగుతోంది సార్. ఏం జరిగింది? ఏదండి, నా నీవు బుక్ చేసుకున్నాను. ఎక్కడ? అదిగో లేడీస్ బుకింగ్ బుకింగ్. అంటే గంట పగులుతుంది. ఎవరిని రా బుకింగ్ దొంగ సచ్చినోడా? ఆ సౌండ్ ఎలా కొడుతున్నదో. నేను చూసుకుంటాను వాగమ్మా. అసలు ఏం జరిగిందిరా? ఇక్కడ ఏదో సైడ్ బిజినెస్ జరుగుతున్నట్టు అనుమానంగా ఉంది సార్. ఎస్ఐ ఆకులప్పారావు ఏరియాలో సైడ్ బిజినెస్. గట్టిగా అరవకండి సార్, బుక్ చేసుకున్న వాళ్ళు పారిపోయే ప్రమాదం ఉంది సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారండి, మీకు ఎస్పీగా ప్రమోషన్ వచ్చేస్తుంది. అంతేనా? ఆగండి. పబ్లిక్ గా బోర్డు పెట్టి చేస్తున్నావా బిజినెస్? అవును సార్. రేట్ ఎంత? 25 రూపాయలు. గంటకా 2 గంటలకా? మీ ఓపిక. బొమ్మ మాత్రం 2.5 గంటలు ఉంటుంది. అంతసేపు ఉంటుందమ్మా బొమ్మ? బయటికి రామ్మా ఒక్కసారి. అలాగే సార్. నేనే ఈ హాల్ మేనేజర్. ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఇవి? సినిమా హాల్ కట్టినప్పటి నుంచి. అంటే సినిమా హాల్ ముసుగులో లేడీస్ బుక్ చేస్తున్నావా? లేడీస్ బుకింగ్ ఏంటి? మరి దీన్ని ఎవడు బుక్ చేశాడు వీడికి? సినిమా హాల్లో సినిమాలకు లేడీస్ టికెట్లు ఇచ్చే బుకింగ్ ఇది. ఎవడరా నీకు ఎస్ఐ పోస్ట్ ఇచ్చింది? వెర్రి వెంగళాపురం. గెట్ అవుట్. నేనే వెళతాను. మీరు వెళ్ళండి మా థియేటర్లోకి. ఇంతకీ ఈ రొంపులో నన్ను దిప్పి తిట్టించిన వాడెక్కడా? ఎక్కడ? అరే బందర్ రారా కిందకి. రావా? రాను. నేనే వస్తా. అయ్యో సార్, వద్దు సార్, నన్ను క్షమించండి సార్. అయ్యో వద్దు సార్. రే దగ్గర ఇష్టమైన కలర్ లో జిగల్ జిగల్ అంటుందిరా. బీసీ కాలం నాటి వర్ణాలు ఏంట్రా? హైటెక్ సిటీలో మిల్లమిల్లాడిపోతుంటేను. ఒరే బబ్లు, ఇదేరా లవ్ అప్లికేషన్ ఇచ్చే మంచి ఛాన్స్. ప్రొసీడ్ రా బాబాయ్, ప్రొసీడ్ రా. అదనమాట సంగతి. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఇది నా లవ్ అప్లికేషన్. వాట్? నా బయోడేటా, నా డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ ఒక్కుంటే లవ్ చేయొచ్చు. బయోడేటా బాగానే ఉంది, కానీ దీంతో పాటు హెచ్ఐవి రిపోర్ట్స్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేది. అందులోనే ఉంది. వెరీ గుడ్. నెగటివ్ రిపోర్ట్. టాక్స్ తో ముందే జాగ్రత్త పడ్డావన్నమాట. అవును, సెక్స్ అనే కాలంలో డైలీ 3 times అని రాసావేంటి? ఒరే, సెక్స్ అంటే ఆడ మగ అని అర్థం. చా, నువ్వు ముస్తావా? ఓకే, సారీ, నో వేకెన్సీ. థ్యాంక్స్ మేడం. ప్లీజ్ మేడం, ఎలాగైనా వీని లవ్ చేయండి. వీడు ట్రై చేయని ప్లేస్ లేదు, లవ్ చేయని అమ్మాయి లేదు. అన్ని బాగున్నాయి కానీ ఇందులో ఇన్కమ్ సర్టిఫికెట్ లేదే. అంటే నా మెయింటెనెన్స్ కి తట్టుకునే కెపాసిటీ ఉందో లేదో తెలియాలి కదా. పర్లేదు మేడం, మా వాడి ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అయితే ఇన్కమ్ బాగా వస్తుంది. బైక్ ఉందా? లేదు మేడం, ఇంటర్ పాస్ అయితే కొనిస్తా అన్నాడు మా అబ్బా. సరే, అప్పుడు చూద్దాం. 6 months తర్వాత కనిపించు. ఏ వ్రతమేమని చేస్తున్నావా అమ్మా? కాదు, నీలాంటి ఒక గొట్టంగాడికి ట్రై చేస్తున్నా. వాడు వర్కౌట్ కాకపోతే ఆ ఛాన్స్ నీకు ఇద్దామని. ఇక్కడ హెవీ కాంపిటీషన్ అయిపోయిందిరా. ఈ దేశంలో అమ్మాయిలకు బీట్ కొట్టలేం, అందుకే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి హాయిగా బీట్ కొట్టుకోవచ్చు. ఒరే మామ, నీ కౌశల్య వస్తుందిరా. హాయ్ కౌసల్య. వీళ్ళకన్నా కౌశల్య బెటర్ రా. వ్రతాలు పూజలు చేసుకున్నా సండే అయినా ఇస్తుంది. ఏంట్రా ఇచ్చేది? ప్రసాదమా? కాదు, కిస్. అయితే ప్రొసీడ్ బాబాయ్. ఒరే అప్పయ్య, ఆట మాత్రం నేను గెలిస్తే మన ఒప్పందం ప్రకారం నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేయాలి. నేను చేస్తా, మరి నువ్వేడు చేస్తావు? ఏం చేస్తాను? నీ స్వీపింగ్ డ్యూటీ నేను చేస్తాను. స్వీపింగ్ డ్యూటీ అంత ఈజీ అనుకుంటున్నావేతే? గదులు తుడిచి దొబ్బిన కాదు, బాత్రూమ్ కూడా కడగాల కంపు. ఒరే, నువ్వు గెలిచినప్పుడు కదా చూద్దాంలే, ముందు మొక్కేవా? ఉండు. ఒరే,
షో మరి లెక్కటిగా ఇదేంటే ఎప్పుడు చూసినా నువ్వే గెలుస్తావేంటి అది మన టాలెంట్ మరి డీల్ చెప్పండి కట్ అదే నీకు అసలు బుద్ధుందా ఒక స్లీపర్ తో పేకట్ ఆడతావా అలాగైతుంది కంటే మరి ఏం చేయాలి మేడం హ్యాండ్ దొరకలేదు షటప్ వాచ్మెన్ దర్శనాలు ఒకటి లేవు నీలో రాత్రి కూడా డ్యూటీలో లేవు ఎక్కడికి వెళ్ళావు ఇది చేసాడు కదండి వాచ్మెన్ నువ్వా వాడా నేనేననుకోండి కానీ ప్యాకెట్ లో ఒప్పందం ప్రకారం ఓడిపోతే ఈ వాచ్మెన్ డ్యూటీ చేయాలి కదా అది చేయడండి అలాగే గాని ఒరే అప్పగా ఆ. ఈ నెల జీతం నువ్వు తీసుకో అయ్యి బాబాయ్ వద్దు మేడం ఇది ఉమెన్స్ హాస్టల్ అనుకున్నావా క్లబ్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి అసలు నిన్ను సస్పెండ్ చేస్తే అదే బెటర్ ఊరుకోపే మేడం ఏ మాటగా మాట చెప్పుకోవాలి మీరు కోపంలో కూడా ఐశ్వర్య రాయిలాగా ఉన్నారు థ్యాంక్ యూ చూడు రాజు బయట బాగా మంచు పడుతోంది షెడ్ లోకి వెళ్ళి ఆడుకోండి ఆరోగ్యం జాగ్రత్త సుమా ఓకే కాయంటే మురిసిపోతుంది పట్టా ఖాళీ మొత్తం మీద ఈక్ పాయింట్ పట్టేసినవరా పట్టేసాను కదా ఏంటి జాకెడుతున్నాయి ఏం రేపుగా పళ్ళు ఎగిరేస్తారా నా మాటలంతా కామెడీగా ఉన్నాయండి ఏంటి అమ్మాయిలు సినిమాకి వెళ్ళి వస్తున్నారేంటి ఆగండి ఎక్కడికే వార్డెన్ గారు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు ఎవరిని లోపలికి పంపించొద్దని నీకు అక్కినేని నాగార్జున పరిచయం చేస్తా నన్ను లోపలికి పంపించవా ఛే, నా చెవులు ఏమన్నా బీడీ గట్ట కనపడుతుందా పొగడగా అని వార్డెన్ కింద పడిపోవడానికా ప్లీజ్ రాజు లోపలికి పంపించవా ప్లీజ్ ప్లీజ్ రాజు లోపలికి పంపించవా ప్లీజ్ అంటే పంపించేస్తారా ఇదిగా ఈడు పంపేదేటి కానీ అల్ల రేణుకమ్మ నా గోడ దూకొలిపండి రేణుకం గోడ దూకి పారిపోయిందా మరి చెప్పండి రా ఇల్లు రేణుగా ఆగా మీరు ఇప్పుడు ఇలా ఒలిపండి వెళ్ళండి వెళ్ళండి బెయిన్లెస్ పవర్ఫుల్ పర్సన్ దాడి వెళ్ళిపోవడం వీళ్ళు ఎరా రేణుకం గోడ దూకి వెళ్ళిపోయిందన్న కదా ఎవరు వెళ్ళలేదు కదరా దూకింది అట్టు కాదు ఇటు నీళ్ళు పాడు కాను ఒరే వీళ్ళరా ఆ వాచ్మెన్ నువ్వేనా నిన్ను అగా వాళ్ళని కూడా నానే పంపించినాను ఇప్పుడు కొట్టుకో వాళ్ళ కూడా నువ్వు పంపిస్తావా యా థ్యాంక్స్ రా థ్యాంక్స్ దేనికి పైసా ఖర్చు లేకుండా పుచ్చి పని తీసేసినావు ఒరే హ్యాపీగా ఆ. నువ్వు ఇక్కడి నుంచి 5 క్షణాల్లో బయటకు వెళ్ళకపోతే నిన్ను నేనేం చేస్తాను తెలుసా ఏం చేస్తావురా ఏం చేస్తాను ఏడు చేస్తావు ఏం చేస్తానా చెప్పు నేను వెళ్ళిపోతా అగా